ఫ్రెండ్స్, ఇదేదో గేమ్ లాగా ఉందే. ఏం గేమ్ ఇది? గుర్తుపట్టిరా? స్నేక్స్ అండ్ ల్యాడర్. స్నేక్స్ అండ్ ల్యాడర్సే కదా. ఓకే ఓకే ఓకే, ఈ గేమ్ ఏంది? స్నేక్స్ అండ్ ల్యాడర్స్ గేమ్ అంటే, అరే చూస్తుంటే మన గ్రూప్ 1 ఎగ్జామ్ లాగానే ఉంది ఇది. అవునా కదా? ఎందుకు 2022లో వచ్చిందండి ఫస్ట్ నోటిఫికేషను, ఏప్రిల్లో, 2022 ఏప్రిల్లో. మరి తర్వాత 3 సార్లు ప్రిలిమ్స్ రాసినాం మనం. తర్వాత మెయిన్స్ ఒకసారి రాసినాం అక్టోబర్లో. చాలామంది ఏం చెప్పారంటే మెయిన్స్ ఇంకోసారి రాసి వస్తుంది, రెడీగా ఉండండి అని చెప్పారు. సో ఫస్ట్ మెయిన్స్ రాసేటప్పుడే ఫస్ట్ ఎగ్జామ్ రోజు మనకి సుప్రీంకోర్టులో కేసు నడుస్తూ ఉండే. ఈ ఎగ్జామ్ క్యాన్సిల్ చేయాలా చేయొద్దా అని డైలమాలో ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మీద డిపెండ్ అయి ఉండే. అందరూ ఎగ్జామ్ హాల్స్లోకి వెళ్ళిపోయారు. ఫస్ట్ రోజు ఏం ఎగ్జామ్ అది? మీకు అందరికీ తెలిసే, ఇంగ్లీష్ ఎగ్జామ్, జనరల్ ఇంగ్లీష్. వెళ్ళిన వాళ్ళు ఎగ్జామ్ రాస్తారు కానీ మనసు మొత్తం ఎక్కడ ఉంది? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మీద ఉంది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏమిస్తుంది? ఎగ్జామ్ క్యాన్సిల్ చేస్తుందా? చేస్తే మళ్ళీ సెకండ్ టైం మెయిన్స్ రాయాలా? లేదు, ఎగ్జామ్ క్యాన్సిల్ అవ్వకుండా మళ్ళీ కంటిన్యూ చేస్తే నా ప్రిపరేషనే కాలేదు, నేను చదువుకోలేదు. అరే ఇన్ని విపత్కర పరిస్థితులలో ఇంతమంది ఎగ్జామ్ కాదు జరగదు అని చెప్తుంటే, ఎగ్జామ్ జరగదు అని నేను కూడా అనుకున్నా ఒక కామన్ అభ్యర్థిలా. కాబట్టి ఈ ఎగ్జామ్ జరగకపోవచ్చు అనే ఉద్దేశంలోనే ఉన్నాం కానీ ఎగ్జామ్ జరుగుతుందనే ఉద్దేశంలో లేకుండే. అయినా సరే మన గవర్నమెంట్ దీన్ని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎగ్జామ్ జరిపింది. ఒక్క ఎగ్జామ్ జరగడానికి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు పట్టాలా? 2022లో వేసిన నోటిఫికేషను 2025లో దాని రిజల్ట్స్ కోసం చాలా యాంగ్జైటీగా, ఆతృతగా మనం వెయిట్ చేస్తున్నామంటే మనము మన సమాజానికి ఎట్లా మనం దిశానిర్దేశకం చేస్తాం? అయితే నేను ఇక్కడ ఏ గవర్నమెంట్ని కానీ, ఏ పార్టీని కానీ, ఏ మనిషిని కానీ నేను ముందు పెట్టి మాట్లాడట్లా. నేను మాట్లాడేది ఒక నిరుద్యోగి వైపుగా మాట్లాడుతున్నా. ఒక నిరుద్యోగి ఎలా ఉంటాడంటే, వాడు వాళ్ళ మమ్మీకి డాడీకి చెప్పొస్తాడు. ఏంటంటే ఒక పల్లెటూరులో అమ్మా నాన్నలకి ఎట్లా చెప్పొస్తాడంటే, అమ్మ నేను చాలా తెలివైనని, నేను ఈ ఎగ్జామ్ రాసినా నేను ముందుంటాను, కాబట్టి నువ్వేం ఫికర్ పడకుండా నువ్వు హ్యాపీగా ఉండు అని చెప్పేస్తాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామే కండక్ట్ అవ్వకపోతే, ఎగ్జామ్ని జరగబోయే ఎగ్జామ్ని ముందుకు తీసుకెళ్ళకపోతే ఫికర్ పడకుండా ఎట్లుంటారు? మన తెలంగాణలో పల్లెటూళ్ళలో ఉండే వాళ్ళంతా కూడా రైతులే మోస్ట్లీ. సో వాళ్ళు ఫికర్ పడకుండా ఉండలేరు. మనం ఇక్కడ వచ్చి అశోక్ నగర్లోనో, దిల్సుఖ్ నగర్లోనో మన నివాసం ఏదైతే ఒక చిన్న రూమ్ ఉంటుందో ఆ రూమ్లో కూడా ఉండి మనం ఫికర్ పడే చదువుకున్నాం. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, చాలా కష్టాలు అనుభవించినాం మనం. ఇన్ని కష్టాల మధ్యన ఫస్ట్ గ్రూప్ 1 మెయిన్స్ రిజల్ట్స్ రాబోతున్నాయి. అయితే మన తెలంగాణ సీఎం, ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి గారు, ఆయన పదే ఎన్నో మీటింగ్లలో చెప్పారు. ఏమని? చాలామంది చాలా రకాలుగా ఈ గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ని ఆపడానికి ట్రై చేశారు, కానీ అది ఎట్టి పరిస్థితుల్లో నేను గ్రూప్ 1 ఎగ్జామ్ కండక్ట్ చేయడానికే నేను నిర్ణయం తీసుకుంటాను అని చెప్పేసి ఆ రకంగా నిర్ణయం తీసుకున్నారు. ఇది ఒక రకంగా విద్యార్థులకు మంచిదే. కాకపోతే మనం రాసిన స్టైల్ ఏదైతే ఉందో, మనం ఎగ్జామ్ రాసిన స్టైల్ ఏదైతే ఉందో ప్రశాంతంగా జరగలేదు అనేది అందరికీ తెలుసు. ప్రశాంతంగా అంటే మనము ఎగ్జామ్ అవుతుందా కాదా అనే విపత్కర పరిస్థితులలో రాసినాం. సో ఇదంతా కూడా మీకు ఎట్లా కనిపిస్తుంది? చూస్తారు కదా అక్కడ దాని మీద ఏం గేమ్ ఉంది? స్నేక్ అండ్ ల్యాడరే కదా.
సో అందుకు అయితే నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ ప్రధాన కారణం ఏంటంటే, నేను గతంలో చేసిన కట్ ఆఫ్ మీద ఏదైతే ఉందో ఆ వీడియో కొంతమంది కామెంట్స్ చేశారు. ఎస్పెషల్లీ మన సిస్టర్స్ చేశారు, ఉమెన్ క్యాండిడేట్ కట్ ఆఫ్ ఇంత ఉండదు అని చెప్పి. సో మెయిన్గా నేను దాన్ని రివ్యూ చేయడానికి ఈ వీడియో చేస్తున్నా. సో ఇక్కడ చూడండి, నేను ఈ ప్యాడ్ని నేను ఇటువైపు తిప్పుతున్నా. ఇక్కడ మనకి మేజర్గా ఈ కట్ ఆఫ్ అనేది ఎట్లా డిసైడ్ అయి ఉంటుంది అంటే, ఫస్ట్ మనకి మినిమం మార్క్స్ అనేది టీజీపీఎస్సీ డిసైడ్ చేసింది. ఓపెన్, ఈడబ్ల్యూఎస్ అండ్ స్పోర్ట్స్కి 40%, బీసీలో అన్ని కేటగిరీస్కి 35%, ఎస్సీ ఎస్టీ పిహెచ్కి 30% అని. అంటే మనకి ఓపెన్ ఈడబ్ల్యూఎస్ స్పోర్ట్స్కి ఎంత రావాలి, మినిమం 360 మార్క్స్ రావాలి. అంటే 360 మార్క్స్ లేకుండా సెలెక్షన్ అనేది జరగదు ఈ 3 కేటగిరీస్లో. అట్ ద సేమ్ టైం బీసీలో ఏబిసిడి ఏదైనా కావచ్చు, మినిమం 315 మార్కులు రావాలి. 30% మార్క్స్ ఎవరికి రావాలి, ఎస్సీ ఎస్టీ పిహెచ్ వాళ్ళకి 30%, అంటే అవుట్ ఆఫ్ 900 30% అంటే 270 మార్క్స్. ఓకే, అయితే ఇక్కడ ఒక చిన్న కిటిక్ ఉంది. ఓపెన్కి బీసీస్కి ఏం ప్రాబ్లం లేదు, ఇక్కడ చెప్పిన మార్క్స్ ప్రకారంగా రావాల్సిందే. ఎస్సీ ఎస్టీ పిహెచ్కి మాత్రం ఒకవేళ పిహెచ్కి లేదు, ఓన్లీ ఎస్సీ ఎస్టీకి. ఓన్లీ ఎస్సీ ఎస్టీకి నేను అక్కడ మనకి నోటిఫికేషన్ ఏదైతే ఉందో అది చదివి వినిపిస్తాను. 270 మార్కులు రావాలని అయితే రాసింది మినిమం ఓవరాల్గా అగ్రిగేట్, అంటే 6 పేపర్స్లో. ఈ 320, 315, 270 ఏంటంటే అన్ని పేపర్లో కలిపి రావాల్సిన మార్క్స్. ఒకవేళ ఇన్ని మార్క్స్ 270 మార్క్స్ మనకి ఎస్సీ ఎస్టీలో రాకుంటే కనుక మనకి నోటిఫికేషన్లో పేరా 12.8 ఒకటి రాస్తుంది ఎస్సీ ఎస్టీకి సంబంధించి. ఆ 12.8 పేరా ఏంది, ఇన్ ద ఈవెంట్ ఆఫ్ SC and ST candidates not coming for selection with minimum marks prescribed above for selection, their selection shall be considered on the basis of the rank with reference to their performance in the written examination irrespective of the marks secured. అంటే నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఎస్సీ ఎస్టీకి ఒకవేళ 270 మార్కులు రాకున్నా ఏం బాధ లేదురా బాబు అని చెప్తున్నారు ఇక్కడ. అంటే మినిమం క్రైటీరియా 270 ఉంది, బట్ ఒకవేళ రాకున్నా కానీ నష్టం లేదు అంటున్నారు. కాకపోతే ఏంటంటే 270 అనేది కాంపిటీషన్లో అసలు ఉండదు. కోర్స్ మనం చెప్పలేము, అవుట్ ఆఫ్ ది బాక్స్ థింక్ చేస్తే కనుక ఉండవచ్చు. కానీ ఈ 315 ఏదైతే నేను మినిమం మార్క్స్ చెప్తున్నానో బీసీస్కి, అంతకంటే ఎక్కువ మార్క్స్ కూడా రావాలి ఎస్సీ ఎస్టీకి. ఎస్సీ ఎస్టీలో కూడా చాలా కాంపిటీషన్ ఉంది. దేంట్లో కాంపిటీషన్ లేదు అంటే ఏ వర్గం మనం చెప్పలేము, ప్రతి దాంట్లో కాంపిటీషన్ ఉంది. అది ఒకప్పుడు కాంపిటీషన్ లేదు అనేదాన్ని మనం పరిగణించవచ్చు. కానీ ఇప్పుడు ప్రతి వర్గంలో, ప్రతి కమ్యూనిటీలో చాలా కాంపిటీషన్ ఉంది. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఉమెన్ వాళ్ళు చాలా కామెంట్స్ చేశారు కాబట్టి, సో ఓపెన్ క్యాండిడేట్లో 380 మార్క్స్ రావాలి. అంటే చూడండి, ఇక్కడ మనకి ఓపెన్లో మినిమం 360 రావాలి. ఉమెన్ కావచ్చు, జనరల్ మేల్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో 380 అనేది ఇక్కడ మినిమం మార్క్స్ వస్తే కనుక మనకు ఒక పోస్ట్ వస్తుంది. అంటే ఈ 380 మార్క్స్ వస్తే నాకు డిప్యూటీ కలెక్టర్ వస్తుందా అండి అని ఎవరైనా సిస్టర్ నాకు కామెంట్ చేసింది అనుకోండి కామెంట్ బాక్స్లో, నేను రాదని చెప్తాను. ఎందుకు, 380 మార్క్స్కి డిప్యూటీ కలెక్టర్ రాదు. 380 మార్క్స్కి నేను ఏం చెప్తున్నానంటే ఏదో ఒక పోస్ట్ వస్తుంది. అది డిపెండింగ్ అపాన్ యువర్ లక్, అదే పోస్ట్ వస్తుంది నేను చెప్పలేను. ఆ లక్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఒకవేళ నిజంగా 380 కంటే ఎక్కువ ఎవరికి రాలేదు ఉమెన్లో, ఓపెన్లో అంటే కనుక మీకే డిప్యూటీ కలెక్టర్ వస్తుంది, మీకే డిఎస్పీ వస్తుంది, మీకే కోరుకున్న పోస్ట్ వస్తుంది. సో ఇక్కడ నేను ఉమెన్ వాళ్ళది ఏదైతే రివ్యూ చేస్తున్నానో చూడండి. ఉమెన్ ఓపెన్లో 380, ఈడబ్ల్యూఎస్ 370, బీసీస్ 352 370, ఎస్సీ ఎస్టీ పిహెచ్ 332 360. ఇది కట్ ఆఫ్ వేరు, మీకు కావాల్సిన కోరుకున్న పోస్ట్ రావడం వేరు. ఇది గమనించండి ఫస్ట్.
కోరుకున్న పోస్ట్ రావాలంటే ఇవి మినిమం మార్క్స్ అండి. అంటే సర్వీస్ రావడానికి మినిమం మార్క్స్, దాన్నే కట్ ఆఫ్ అంటారు. కానీ కోరుకున్న పోస్ట్ రావాలంటే ఇంతకంటే దీనిపైన ఒక 20 నుంచి 30 మార్కులు ఎక్స్ట్రా రావాలి. కోరుకున్న పోస్ట్ అంటే డిఎస్పీ కావచ్చు, డిప్యూటీ కలెక్టర్ కావచ్చు, మున్సిపల్ కమిషనర్ కావచ్చు, సిటీఓ కావచ్చు, ఏదైనా కావచ్చు. అట్ ద సేమ్ టైం జనరల్ కేటగిరీలో చూడండి, ఓపెన్ వాళ్ళకి 410 కట్ ఆఫ్ అంటే లాస్ట్ క్యాండిడేట్స్ మార్క్స్ అన్నట్టువి అన్నీ కూడా. అంటే ఏదో ఒక సర్వీస్ రావడానికి అవకాశం ఉండే మార్క్స్, అంతేగాని దీనివల్ల నాకు డిప్యూటీ కలెక్టర్ నాకు 410 వచ్చినాయి, నేను నీ వీడియో చూసిన 410కి నాకు డిప్యూటీ కలెక్టర్ రాలేదు అని చెప్పేసి నన్ను క్వశ్చన్ చేయకూడదు. 410కి డిప్యూటీ కలెక్టర్ రాదు. 410 మినిమం మార్క్స్. ఓపెన్లో 410 వస్తే ఏదో ఒక సర్వీస్ వస్తుంది. ఆ సర్వీస్ ఏంటనేది నాకు కూడా తెలియదు. ఈడబ్ల్యూఎస్కి 390, బీసీస్కి 365 to 390, ఎస్సీ ఎస్టీ 340 to 370, పిహెచ్ కూడా అదే. అండ్ స్పోర్ట్స్ మెన్కి 360 to 380. ఎందుకు స్పోర్ట్స్కి 360 ఉంది? బికాస్ మినిమం మార్క్స్ వచ్చి 360 రావాలి స్పోర్ట్స్కి. దాంట్లో ఎటువంటి రిలాక్సేషన్ లేదు. ఓకే, ఇప్పుడైనా కొంత సాటిస్ఫై అయ్యారా? ఎస్పెషల్లీ ఉమెన్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఏంటంటే నాకు పదే ఈ మెయిల్స్ కానీ పదే ఏమంటారు ఈ కామెంట్ బాక్స్లో కామెంట్స్ కానీ చేస్తున్నారు. ఐఎమ్ సారీ ఫర్ దట్, ఫర్ ది లాస్ట్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్. సో దీంట్లో నేను రివ్యూ చేశాను. ఈ విధంగా ఉండవచ్చు. మీరంతా సాటిస్ఫై అయ్యారనుకుంటా. అట్ ద సేమ్ టైం నేను ఇంకా క్యాండిడేట్కి సంబంధించి నేను ఏం చెప్తున్నానంటే, ఒక పారా ఉంది మెమోరాండమ్ ఆఫ్ మార్క్స్ గురించి. దాంట్లో మనకి 15.2 ఏం చెప్తుందంటే, టోటల్ మార్క్స్ ఆఫ్ ఆల్ క్యాండిడేట్స్ అనేది మనకి వెబ్సైట్లో మనకి ఇవ్వబడుతుంది. ఆ టోటల్ మార్క్స్ అంటే ఇండివిజువల్ మార్క్స్ కాకుండా టోటల్ మార్క్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అండ్ అట్లాగే పేపర్ వైజ్ మార్క్స్ అనేది రెస్పెక్టివ్ లాగిన్లో ఎవరికి వాళ్ళు లాగిన్ చేసి రెస్పెక్టివ్ మార్క్స్ చూసుకోవచ్చు. 15.3 ఏం చెప్తుందంటే పేరా రీకౌంటింగ్ అనేది చేయొచ్చు. బట్ ఆ రీకౌంటింగ్కి 1000 రూపీస్ కట్టాలి పర్ ఈచ్ పేపర్. అట్ ద సేమ్ టైం 15 డేస్లోనే ఇదంతా ప్రాసెస్ కంప్లీట్ చేయాలి. రీకౌంటింగ్కి సంబంధించి మనకి డబ్బులు ఆన్లైన్లో మాత్రమే కట్టాలి. అండ్ 15.5 ఏం చెప్తుందంటే, ఈ రీకౌంటింగ్ కానీ రీవాలిడేషన్ ఇవంతా కూడా ఎవరైతే రిజెక్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో, ఇన్వాలిడ్ క్యాండిడేట్స్ ఉన్నారో, డిస్క్వాలిఫైడ్ అంటే ఏంది? ఇంగ్లీష్లో క్వాలిఫై కాకపోవడం, లేదంటే అన్ని పేపర్స్ రాయకపోవడం, 7 పేపర్లు, లేదంటే మినిమం మార్క్స్ ఏవైతే ఇక్కడ మనము ప్రిస్క్రైబ్ చేసి ఉందో ఓపెన్, బీసీస్కి, ఈడబ్ల్యూఎస్కి, స్పోర్ట్స్కి అవి రాకపోవడం, ఇదంతా కూడా డిస్క్వాలిఫైడ్ క్యాండిడేట్స్. సో వీళ్ళకి మాత్రం ఇవ్వబడదు అని చెప్తున్నారు క్లియర్గా. సో మనకి నోటిఫికేషన్లో ఏదైతే ఇచ్చారో అది ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇంకా చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మనకి అలాట్మెంట్ ఎట్లా జరుగుతుంది అనేది డౌట్ ఉంటుంది. అలాట్మెంట్ అనేది మనకి ఎట్లా జరుగుతుందంటే, నేను ఒక పారా కూడా ఉంది దాని ప్రకారంగా 12.10 ద క్యాండిడేట్స్ విల్ బి సెలెక్టెడ్ అండ్ అలాటెడ్ టు దట్ సర్వీస్ ఆర్ మల్టీ జోన్ యాజ్ పర్ దేర్ మెరిట్ ఇన్ ద మెయిన్స్ ఎగ్జామినేషన్ అండ్ దేర్ ఎలిజిబిలిటీ టు ద పోస్ట్ అకార్డింగ్ టు ఏజ్, క్వాలిఫికేషన్ యాజ్ పర్ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్. అంటే వెబ్ ఆప్షన్లో మనం ఏదైతే ఇచ్చామో డ్యూలీ ఫాలోయింగ్ ద ప్రిస్క్రైబ్డ్ రిజర్వేషన్ అండ్ ద లోకల్ స్టేటస్ యాజ్ పర్ ది ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అని చెప్తున్నారు ఇక్కడ. అంటే మీకు చెప్తాను చూడండి. ఇదేంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మంచి మార్క్స్ రావాలి, మెరిట్ రావాలి. మెరిట్ వచ్చిన తర్వాత మీకు ఫస్ట్ ఎలిజిబిలిటీ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక మనకి ఆర్టీఓ ఉంది. ఆర్టీఓకి మనమంతా ఎలిజిబుల్ కాకపోవచ్చు. ఆర్టీఓలో మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళు ఉండాలి. ఫస్ట్ మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళు సపోజ్ 21,000 మంది ఎగ్జామ్ రాశారు. 21,000 మందిలో మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 200 మందో 300 మందో ఉన్నారనుకోండి. ఓన్లీ వాళ్ళ మధ్యనే కాంపిటీషన్ ఉంటుంది ఆ పర్టికులర్ పోస్ట్కి, ఆర్టీఓకి. అర్థమైందా? మనమంతా ఎలిజిబుల్ కాదు. ఎవరైతే ఆ క్వాలిఫికేషన్ మీట్ అవ్వట్లేదో వాళ్ళంతా ఎలిజిబుల్ కాదు. మెరిట్ ఉండాలి, ఎలిజిబిలిటీ ఉండాలి, అండ్ ఇంకేం ఉండాలి?
ఏజ్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ యూనిఫామ్ పోస్టులకి ఏజ్ లేదు మనకి, కొంతమందికి సీనియర్స్కి. ఎవరైతే చాలా సంవత్సరాల నుంచి గ్రూప్ అనేది రాద్దాం అనుకుంటున్నారో, రాస్తున్నారో, చాలామంది ఎంప్లాయీస్ ఉంటారు, టీచర్స్ కానీ, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, వీళ్ళంతా కానీ వాళ్ళకి ఏజ్ ఎక్కడ ఉంటుంది? అందరూ 40 పైనే ఉంటారు. 40 పైన ఉన్న వాళ్ళకి ఏజ్ ఎక్కడ ఉంటుంది చెప్పండి? సో వాళ్ళంతా కూడా యూనిఫామ్ పోస్టులు ఏమేమి ఉన్నాయి చెప్పండి నాకు. ఒకటి డిఎస్పి సివిల్, రెండోది డిఎస్పి జైల్స్, మూడోది అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్. ఓకే, ఈ 3 కూడా యూనిఫామ్ పోస్టులు. ఈ 3టికి నో ఛాన్స్. ఓకే, అండ్ క్వాలిఫికేషన్ ఆల్రెడీ చెప్పాను, ఆర్టీఓ. అండ్ ఇంకో పోస్ట్ ఏంది మనకి, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ ఉంది కదా. సో అది కూడా అది ఏంది మనకి మినిమం మ్యాథమెటిక్స్, కామర్స్ ఇవి ఉండాలి. సో దానికి కూడా కొంతమంది ఎలిజిబుల్ కాకపోవచ్చు. ఈ అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఫ్రెండ్స్, మనకి వెబ్ ఆప్షన్స్ ఇంపార్టెంట్. వెబ్ ఆప్షన్స్ మీరు సరిగ్గా ఇచ్చారా లేదా? అయ్యా, నేను ఫస్ట్ వెబ్ ఆప్షన్ ఏం చేసిందంటే నాకు తెలియదు. నేను గ్రూప్ 1లో బాగా ఎగ్జామ్లో బాగా పర్ఫామ్ చేశాను, అన్ని పేపర్లు బాగా రాశాను, ఇంగ్లీష్ క్వాలిఫై అయ్యాను, అంతా బాగుంది, సూపర్గా ఉంది ఎగ్జామ్. కాకపోతే నాకు ఒక చిన్న ఐడియా లేదు. ఏం ఐడియా అది? వెబ్ ఆప్షన్స్లో ఎటువంటి ఆప్షన్స్ ఇవ్వాలి, దేన్ని ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, దేన్ని సెకండ్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి అనేది నాకు తెలియదు. నేను ఏం చేశానంటే, నేను సపోజ్ టాప్ 100లో ఉన్నాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఉంటాను, నాకు తెలుసు, ఎందుకంటే నేను రాసిన దాన్ని బట్టి నేను టాప్ 100లో ఉంటాను. నాకు ఒక ఐడియా ఉంది. ఐడియా ప్రకారం నేను టాప్ 100లో ఉంటాను. బట్ అట్ ద సేమ్ టైం నేను వెబ్ ఆప్షన్లో ఫిల్ చేసేటప్పుడు ఏం చేశానంటే, ఫస్ట్ నాకు ఎంపీడీఓకి ఎక్కువ పోస్టులు కనిపిస్తున్నాయి నా కేటగిరీలో. ఫర్ ఎగ్జాంపుల్ నా కేటగిరీ బీసీఏ అనుకోండి. నా కేటగిరీ బీసీఏ అయితే కనుక బీసీఏలో ఎక్కువ పోస్టులు ఉన్నాయి నా కేటగిరీలో అనుకున్నాను నేను. సో ఎంపీడీఓలో ఎక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి ఎంపీడీఓ సెలెక్ట్ చేసుకున్నా ఫస్ట్ ఆప్షన్ కింద. కానీ రేపు నాడు నేను టాప్ 10లో వచ్చిన, టాప్ 100లో ఉంటా అనుకున్నా, కానీ టాప్ 10లోనే వచ్చిన. ఎందుకంటే నాకంటే ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు లేరు. సో అప్పుడు ఏమైంది, నేను టాప్ 10లో ఉన్నప్పటికీ కూడా నాకు వచ్చిన పోస్ట్ ఏంది? కామెంట్ చేయండి కింద. ఏం పోస్టు? ఎంపీడీఓ. ఎందుకు వచ్చింది? అరే ఏంది, నాకు రావాల్సిన పోస్ట్ డిప్యూటీ కలెక్టర్ అయితే మీరు ఎంపీడీఓ ఎట్లు ఇచ్చారు అని కోర్టుకు పోతాను. అరే భాయ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ సీ ద నోటిఫికేషన్. అక్కడ ఏం చెప్పారు? ఆ నోటిఫికేషన్లో ఏం చెప్పారంటే, మన సెలెక్షను అండ్ మన అలాట్మెంట్ టు ద సర్వీస్ ఆర్ టు ద మల్టీ జోన్ అనేది ఎట్లా డిపెండ్ అయి ఉంటుందంటే, ఇట్ డిపెండ్స్ ఆన్ ది వేరియస్ ఫ్యాక్టర్స్ సచ్ యాజ్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ది క్యాండిడేట్ ఇన్ ద ఎగ్జామినేషన్, మెయిన్స్ ఎగ్జామినేషన్, and the eligibility to that particular post, and at the same time age, qualification and the web options chosen by you. నువ్వు ఏదైతే సెలెక్ట్ చేసుకున్నావో దాని ప్రకారంగా ఇదంతా కాకుండా యూ షుడ్ బి ద లోకల్ టు దట్ పర్టికులర్ పోస్ట్. సో ఇఫ్ యు ఆర్ నాట్ ఏ లోకల్ పర్సన్ టు దట్ పర్టికులర్ పోస్ట్, ఏమవుద్దప్పుడు యూ విల్ బి థ్రోన్ టు నాన్ లోకల్ కేటగిరీ. అంటే 5%లో నువ్వు కొట్టాలా. 5%లో కొట్టలేము. అరే నాకు అన్ని బాగానే ఉన్నాయి, నేను అన్ని బాగానే చేసిన, వెబ్ ఆప్షన్స్ కరెక్ట్గా ఇవ్వలేదు, నాకు ఎందుకు ఎవరు చెప్పలేదు? గ్రూప్ 1 ఆఫీసర్గా సెలెక్ట్ అయ్యే ఒక క్యాండిడేటు ఇటువంటి చిన్న చిన్న మిస్టేక్స్ చేయకూడదు అనేది నా ఉద్దేశం. ఫ్రెండ్స్, మనమంతా కూడా కాబోయే గ్రూప్ 1 ఆఫీసర్లము. తెలంగాణ అనేది మనము నీళ్లు, నిధులు, నియామకాల గురించి కొట్లాడినాం. తెలంగాణ వచ్చింది. దాని ప్రకారంగా మీరంతా కూడా 563 మంది ఒక స్ట్రాంగ్ టీము సీఎం రేవంత్ రెడ్డి గారి టీంలోకి వెళ్ళబోతుంది.
మనకి ఇక్కడ పాలిటిక్స్ ఇంపార్టెంట్ కాదు. ఆయన సీఎం రేవంత్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే ఇంకొక పార్టీ కావచ్చు, మనకు సంబంధం లేదు. మనం ఏంటంటే మన తెలంగాణ స్టేట్ గురించి కృషి చేయాలి. మన టీం ఏంటంటే చరిత్రలో నిలబడుతుంది. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఈ టీము తెలంగాణ రాష్ట్రానికి ఫస్ట్ గ్రూప్ 1 ఆఫీసర్స్ టీం. మీరంతా మామూలు వ్యక్తులు కాదు. చిన్న చిన్న విషయాలలో, చిన్న చిన్న ఆసక్తులలో ఇంట్రెస్ట్ చూపకూడదు. గుర్తుపెట్టుకోండి, మీరు ఎటువంటి వ్యక్తులంటే ఈ ప్రజాస్వామ్య దేశంలో ఇంతకు మించి మీకు అవకాశం రాదు. ఇటువంటి అవకాశం నాకు తెలిసి ఏ ఆఫీసర్కి ఉండదు. ఇంత సేవ చేయగలిగే పోస్టులు ఏవి ఉండవు గ్రూప్ 1 లాగా. ఫ్రెండ్స్, మీరు మామూలు వ్యక్తులు కాదు. చూడండి, నా వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా ఈ వీడియో గురించి తర్వాత గ్రూప్ 1 ఆఫీసర్లు అయిన తర్వాత కంపల్సరీగా చెప్పుకుంటారు. అయితే నేను చెప్పేది ఏంటంటే, ఒకటి, నేను అంతకుముందు చేసిన వీడియోలో కూడా ఒక చిన్న ఇబ్బంది జరిగింది. సో అదేంటంటే, కొంతమంది కామెంట్స్, రకరకాల కామెంట్స్ పెట్టారు. ఆ కామెంట్స్లో ఏంటంటే, వీడియోలు ఎందుకు చేస్తున్నారు ఏంటిది అనేది కూడా. అయితే నేను ఫ్రెండ్స్, నాకు వీడియో సరదాగా చేయట్లేదు, నాకేం అవసరం లేదు వీడియో చేయడానికి. కాకపోతే ఏంటంటే, మన వాళ్ళకి ఎంతో కొంత ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో చేస్తున్నాను. కానీ ఏదో కొంతమంది చెప్పడం ఏంటంటే, రివ్యూలు బాగా రావడం. అసలు నాకు వీడియోలు చేయడమే అలవాట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది ఏంటంటే, రివ్యూలు అనేది నథింగ్ డూయింగ్, నాకు అవసరమే లేదు ఒకటి. రెండోది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అందరం కూడా గ్రూప్ 1 ఆఫీసర్లు కాబోతున్నాం కాబట్టి, లేదంటే రాసిన వాళ్ళు గ్రూప్ 1 ఆఫీసర్ కాకపోయినా కూడా మనకి కాన్స్టిట్యూషన్ తెలుసు. దాని ప్రకారంగా రైట్ టు ఫ్రీడమ్ అనేది ఒక ఫండమెంటల్ రైట్. ఆ ఫండమెంటల్ రైట్ ఏం చేస్తుంది? దట్ గ్యారంటీస్ ఇండివిజువల్స్ ద ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఎక్స్ప్రెషన్, అసెంబ్లీ, అసోసియేషన్, మూవ్మెంట్ అండ్ రెసిడెన్స్. All of you know this particular thing, right? So the right to freedom is as per Article 19 to 22. మీకు తెలిసిన విషయం ఏమని నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీరంతా గ్రూప్ 1 ఆఫీసర్లో. సో ఇట్ ప్రమోట్స్ బేసికల్లీ ద డెమోక్రసీ అండ్ ద ఇండివిజువల్ లిబర్టీస్. మీ అందరికీ తెలిసిందే ఫ్రెండ్స్. అయితే మన స్వతంత్రము వచ్చిన తర్వాత రైట్ టు ఫ్రీడమ్ అనేది అండ్ రైట్ టు డిఫరెంట్ యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో మనకి, ఇండివిజువల్ రైట్స్కి సంబంధించి, లిబర్టీస్కి సంబంధించి, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ రైట్స్. అయితే ఎవరి రైట్ని కూడా కాదనకూడదు ఫ్రెండ్స్. ఒకటేంటంటే, ఒక పర్టికులర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గ్రూప్ 1 ఆఫీసర్ కింద కాబోతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరి ఎమోషన్స్ని మీరు గౌరవించాలి. మీరు ఒకవేళ వీడియో చూడడం మీకు ఇష్టం లేకపోతే you please cut off the video. Nobody says nothing actually. So everybody has the equal rights and everybody has the right to freedom. It is the fundamental right that guarantees every individual to talk like anything without disturbing the democracy, and it should be in such a way that it promotes the democracy అండ్ ఇండివిజువల్ లిబర్టీస్ ఆల్సో. సో అంటే నేను ఇంగ్లీష్ మాట్లాడడం అని కాదు, యాక్చువల్గా ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే, మేజర్గా మీరు అంతా కాబోయే గ్రూప్ 1 ఆఫీసర్లు. సో ఫ్రెండ్స్, ఇంకొకటి చిన్న విషయం చెప్పాలి, నేను మర్చిపోయినా. మనకి పారా 12.3 చూడండి. పారా 12.3లో ఏమని రాసిందో మీకు ఐడియా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక టాప్ 1 ర్యాంకర్ ఉన్నాడు అనుకోండి. టాప్ 1 ర్యాంకర్కి ఇప్పుడు మనకి ఈ 360 మార్క్స్ అనేది మినిమం మార్క్స్ కింద పరిగణిస్తారు. అంటే ఈ మినిమం ఎలిజిబిలిటీ ఇది ఎవరికి? ఓపెన్, ఈడబ్ల్యూఎస్ అండ్ స్పోర్ట్స్కి. ఈ 360 మార్క్స్ కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, అంటే మినిమం మార్క్స్ రావాలి, అట్ ద సేమ్ టైం టాప్ ర్యాంక్లో ఉన్న వాళ్ళని టాప్ ర్యాంకర్గా పరిగణిస్తారు. ఆ టాప్ ర్యాంకర్ కింద మిగతా అంతా డిసెండింగ్ ఆర్డర్లో చూస్తారు. ఇదంతా ఆల్రెడీ చెప్పిన. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాప్ ర్యాంకర్కి అండ్ టాప్ 2 ర్యాంకర్కి ఇద్దరికి సేమ్ మార్క్స్ వచ్చినాయి. అటువంటి సిచ్యువేషన్లో ఏం చేస్తారంటే, టాప్ 1 అంటే ర్యాంక్ 1, ర్యాంక్ 2 అనేది ఒకటే ఉంటుంది కదా. ర్యాంక్ 1 ఒకటి ఉంటుంది, ర్యాంక్ 2 ఒకటి ఉంటుంది.
సో అట్లా దాన్ని సపరేట్ చేయడానికి ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దే విల్ సీ ద లోకల్ క్యాండిడేచర్ ఆఫ్ ది ఇండివిజువల్. అంటే మీరు లోకలా కాదా, ఒకవేళ సేమ్ మార్క్స్ ఇద్దరికి వచ్చినాయి, ఒకటి లోకల్ ఒకటి నాన్ లోకల్ అనుకోండి, లోకల్ వాళ్ళని టాప్ 1 కింద కన్సిడర్ చేస్తారు, నాన్ లోకల్ వాళ్ళని టాప్ 2 కింద కన్సిడర్ చేస్తారు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు లోకలే, ఇద్దరికి సేమ్ మార్క్స్ వచ్చినాయి, అప్పుడు ఏం చేస్తారు, ఇద్దరిట్లో ఎవరు పెద్ద అయితే వాళ్ళని టాప్ ర్యాంకర్గా పరిగణిస్తారు. సపోజ్ ఇద్దరు లోకలే, ఇద్దరు సేమ్ ఏజ్ వాళ్ళే అయితే అప్పుడు ఏం చేస్తారంటే పేపర్ 1లో ఎవరికైతే ఎక్కువ మార్క్స్ వచ్చినాయో వాళ్ళని టాప్ ర్యాంకర్ కింద కన్సిడర్ చేస్తారు. ఇది పారా 12.3లో క్లియర్గా రాసింది, మీరు చూడండి. దాని తర్వాత పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4, పేపర్ 5, పేపర్ 6 అట్లా. సో అన్ని పేపర్లో కూడా సేమ్ వచ్చింది అనుకోండి, ఇది ఇంపాసిబుల్, సరే వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, డేట్ ఆఫ్ పాసింగ్ ద ఎలిజిబిలిటీ ఎగ్జామ్, అంటే డిగ్రీ ఏదైతే ఉందో ఆ డేట్ ఆఫ్ పాసింగ్ చూస్తారు. డేట్ ఆఫ్ పాసింగ్ అంటే పాస్ అయిన డేట్, ఆ పాస్ అయిన డేట్ ఎవరిదైతే ఎక్కువ ఉందో అంటే ఎవరైతే సీనియర్స్ ఉంటారో వాళ్ళు నెంబర్ 1 ర్యాంకర్. అది కూడా సేమ్ ఉందనుకోండి, పర్సంటేజ్ మార్క్స్ ఎక్కువ చూస్తారు. అది కూడా సేమ్ ఉందనుకోండి, హయ్యర్ క్వాలిఫికేషన్ అంటే డిగ్రీ ఉంది ప్లస్ పీజీ కూడా ఉంది, వాడిని నెంబర్ 1 ర్యాంకర్గా. అది కూడా సేమ్ ఉంది మన దరిద్రం కొద్దీ, అప్పుడు ఏం చేస్తారు, దెన్ ద డెసిషన్ ఆఫ్ ది కమిషన్ ఈజ్ ఫైనల్. ఓకే ఫ్రెండ్స్, నేనేం బోర్ కొట్టించలేదు అనుకుంటా, ఇదంతా మీకోసమే, మీ మంచి కోసమే, మీకు ఉపయోగపడుతుందనే చేస్తున్నా. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఐ విల్ సీ all of you as a group 1 officer, especially in the topmost positions such as Deputy Collector, DSP. Thank you so much.